హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మా పెద్దమ్మ ఎప్పుడు మాకు చిన్నప్పటి నుంచి చేసి పెట్టే ఇష్టమైన రెసిపీ ఏంటంటే కొబ్బరి పాలతో అన్నము ఇంకా బంగాళదుంప కుర్మా చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ టేస్ట్ వచ్చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల బియ్యాన్ని నార్మల్ రైస్ తీసుకున్నానండి. చక్కగా వాటర్ వేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యాన్ని 2 సార్లు కడిగి వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కొని వాటర్ వేసి నానబెట్టేసి పక్కనుంచుకున్నాను. ఇక దీనికోసం కావాల్సిన అస్సలైన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ తీసుకొని వెనకాల పీచు తీయగానే ఇలా మొక్క కనిపించింది. అయ్యో! కొబ్బరికాయ మొక్కొచ్చేసిందే లోపలేమైనా పాడైపోయిందేమో అనుకున్నా. కానీ రుచి అయితే సూపర్‌గా ఉందండి. ఈ కొబ్బరికాయలో వాటర్ కూడా చాలా స్వీట్‌గా ఉన్నాయి. ఇంకా కొబ్బరి పువ్వు టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక కొబ్బరి అయితే టేస్ట్ భలే తియ్యగా ఉంది. సగం కొబ్బరి తినడానికే అయిపోయింది. అయ్యో! రెసిపీ చేయాలనుకున్నానే అనుకున్నాను. కానీ ఉన్న కొబ్బరితోనే రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. ఇక కొబ్బరిని చక్కగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి. ఇంతకుముందు మా అమ్మ అయితే, మా పెద్దమ్మ అయితే ఇంకా ఈ కొబ్బరిని చక్కగా తురిమేదనమాట. రౌండ్‌గా తిప్పుతా ఉంటే తురుమొస్తూ ఉండేది. అది యూజ్ చేసి తురుముకునేవాళ్ళు. మిక్సీ జార్లు ఇవేమి ఉండేవి కాదు కాబట్టి. ఇక ఇప్పుడైతే చాలా సులువైపోయింది. మిక్సీ జార్‌లో వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, తగినన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. బరకగా ఉండకూడదు. తర్వాత ఒక క్లాత్ వేసుకొని, ఆ కొబ్బరి పేస్ట్‌లో తగినన్ని వాటర్ వేసుకొని, మనం కొబ్బరి పాలైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కొబ్బరికాయతో ఒక కేజీ రైస్ అయితే వండుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే వండుతున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా పిండుకోవాలి. మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. ఇక ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయిందంటే మిగిలిన ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. స్టవ్ వెలిగించి ఒక వెడల్పుగా ఉన్న దబరా పెట్టుకున్నాను. దీనిలోకి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మసాలాలు చెక్క, లవంగ, యాలకులు వేసుకొని చక్కగా ఆయిల్లో ఒక నిమిషం పాటు వదిలేయాలి. తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2. ఇక్కడ మా పిల్లలు తినాలి కాబట్టి కారంగా ఉంటే తినలేరు. అందుకని కాయలు అలాగే వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు లేకుండా ఏముండదు కదండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 పెద్ద స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోంచి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మీరు ఈ కొబ్బరి పాలతో అన్నాన్ని ఆయిల్‌తోనైనా వండుకోవచ్చు, లేదా నెయ్యితోనైనా వండుకోవచ్చు. తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా ఆకులు, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెమే వేసానండి, ఎక్కువైతే వేయలేదు. ఇక్కడ మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇవి డామినేట్ చేయకూడదు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసాను. ఒక పావు స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఫైనల్గా వేసుకొని ఇక ఈ మసాలా మొత్తం కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి కొబ్బరి అన్నంలో ఆయిల్ అనేది చాలా తక్కువే పడుతుందండి. ఎందుకంటే కొబ్బరిలో కూడా ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది. తర్వాత ఎసరుకు తగినంతే కొబ్బరి పాలనైతే పోసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కొబ్బరి పాలను పోసుకున్నాను. 4 గ్లాసులు కొలిచి పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడిన ఉప్పునైతే వేసుకుందాం. ఇక్కడ మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని దాన్ని టేస్ట్ అయితే చూసుకోవాలి. మనకి ఈ రైస్ ఉప్పు సరిపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఇక స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కదండి. రైస్ వాటర్ అయితే తెరలిపోతున్నాయి. అయితే ఎసరు తెరులుతున్నప్పుడు
మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ రాకుండా సపరేట్ చేసుకొని వేసుకోవాలి. బాస్మతి రైస్తో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఒక్కసారి కలుపుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకి రైస్ అనేది ఇలా కుక్ అయిపోతుంది. ఇక మనం తడి చూసుకొని ఆపుకోవాలి. ఇక్కడ నా కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఈ కొబ్బరి పలావ్లోకి మా పెద్దమ్మ చేసే కాంబినేషన్ ఏంటంటే బంగాళదుంప కుర్మా, బాయిల్డ్ ఎగ్ వేస్తుంది. చాలా టేస్టీగా ఉండేది. తర్వాత ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ముందే ఎగ్స్ ఇంకా పొటాటోలు బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్, ఎగ్స్ కూడా చక్కగా నీట్గా వలుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. కట్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనకి స్టవ్ మీద టమాటా ఉల్లిపాయలు అయితే మగ్గుతూ ఉంటాయి. నాలా ఇలాగ ఎంతమంది స్టవ్ మీద ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి మిగిలిన వెజిటబుల్స్ కట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక మొత్తం ఇలాగ నీట్గా ఒలిచి క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక కొబ్బరి పేస్ట్ని అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదండి, దానిలో నుంచి ఒక స్పూన్ అయితే కొబ్బరి పేస్ట్ వేస్తున్నా. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక్క 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా రుచికి సరిపడిన ఉప్పు. తర్వాత ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇవి వేయించుకోవాలి. తర్వాత కారం వేస్తున్నాను. కారం అనేది ఒక పెద్ద స్పూన్ అయితే ఒకటండి, చిన్న స్పూన్లు అయితే 2 సరిపోతుంది. దీన్ని చక్కగా కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కుర్మా అయితే ఈ కొబ్బరి పలావ్ కాంబినేషన్లోకి అదిరిపోతుంది. కొబ్బరి పలావ్లోకి కుర్మా, బంగాళదుంప కుర్మా అయినా బాగుంటుంది వెజిటేరియన్స్కి. నాన్ వెజిటేరియన్స్కి అయితే చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏదైనా గ్రేవీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుందాం. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఈ గ్రేవీలో ఉడికేంత వరకు కలుపుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి బంగాళదుంపలు కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మసాలాలు మాత్రం కాస్త వేపుకోవాలి అంతే. ఇక మన ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అండి ఒలుచుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ చేసి వేస్తున్నాను. మీరు ఫుల్గా అయినా వేసుకోండి, మీ ఇష్టం అది. ఇక గ్రేవీ కొంచెం పలుచగా కావాలనుకున్న వాళ్ళు కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. లేదు తిక్కుగానే కావాలనుకున్న వాళ్ళు అలాగే వదిలేసేయండి. ఇంకొంచెం వాటరు, కొత్తిమీర ఫైనల్గా వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి పాల అన్నము బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది. సండే రోజైనా, అకేషనల్గా అయినా, బర్త్డే అయినా, ఏదైనా చిన్న ఇంట్లో అకేషన్స్కి మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు, మన ఇంటి వారు మనల్ని మెచ్చుకోకుండా మాత్రం ఉండరు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.